ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ కూడా బాగా పాపులర్ అయ్యాడు. కానీ రాసిన మీరు ఈరోజు మీ ఫోటోని ఒక జనరల్ ఆడియన్కి లేకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులకైనా పార్టీ కార్యకర్తలకైనా మీ ఫోటో చూపించిన ఎవరు ఈ వ్యక్తి అంటారే తప్ప ఈయన పవన్ కళ్యాణ్ గారు అనే ఐడెంటిటీ అయితే మీకు రాలేదు అని నేను అనుకుంటున్నాను. అవును, ఎందుకు రాలేదు? కలిస్తే కొందరు ఏమన్నారు అంటే ఎవడు రాయమన్నాడు. ఇప్పుడు నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అంటారా లేకుంటే నారా లోకేష్? నాకు భజన చేయడం చేత కదా సార్. ఫస్ట్ కాదు, మీరు పాట రాసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రీచ్ అయిందా లేకుంటే ముందుగానే అది పవన్ కళ్యాణ్ గారికి చూపించి సరే ఇలా ఓపెన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము? ముఖ్యంగా మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాల్సిన మనిషి పవన్ కళ్యాణ్ గారికి మీ పేరు తెలుసా కనీసం? ఆ అమ్మాయిని ఎందుకు మీరు హైలైట్ చేయట్లేదు? కమల్ కళ్యాణ్కి ఆపద వచ్చింది, అవసరం వచ్చింది అని అనుకున్నప్పుడు స్పందించి ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలంటే ఎవరి గురించి చెప్తారు? ఇండస్ట్రీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి జనసేన పార్టీ పాత్ర ఎంత బలంగా పనిచేసిందో మనందరం చూసాం. జనసేన పార్టీ బలంగా ప్రజల్లోకి తిరగడానికి ఎంతో మంది కళాకారులు, అంటే పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే కళాకారులు, మెగా ఫ్యామిలీని అభిమానించే కళాకారులు చాలా మంది పనిచేశారు జనసేన పార్టీ కోసం. అవన్నీ ఒక ఎత్తు అయితే ఒక పాట సెన్సేషనల్ హిట్ అయ్యి ప్రజల గుండెల్లోకి సైతం చొచ్చుకుని పోయేలా పార్టీని ఒక పాట నడిపించింది అంటే అది ఏమాత్రం అతిశయోక్తి కాదని అనాలి. భరతమాత ముద్దు బిడ్డ వీడు, సూర్యుడల్లె పైకి లేచినాడు, గుండె నిండా ధైర్యమున్న వీరుడు. మరి ఆ పాటను రాసిన అనే కంటే దానిని చెక్కిన ఒక వ్యక్తిని గట్టిగా బలంగా మనం అనొచ్చు, కమల్ కళ్యాణ్ గారు. ఆయన ఈ రోజు మన స్టూడియోలో మనం తిన్నారు. సో కమల్ కళ్యాణ్ గారు, వెల్కమ్ టు హలో టీవీ. సార్ నమస్తే. హలో టీవీ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. థ్యాంక్ యూ సార్. పిలవగానే వచ్చినందుకు, మా ముందు ఇలా కూర్చున్నందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్. సో జనసేన పార్టీ లేదా పవన్ కళ్యాణ్ గారు ఇంత అద్భుతమైన పాట రాసిన మిమ్మల్ని పక్కన పెట్టేసి మీ పాటను మాత్రమే వాడుకున్నారు అంటే మీరేం చెప్తారు? సార్ యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే గెలిచారో మన జరిగిన ఎలక్షన్స్ లో నాకు పర్సనల్ గా ఫోన్స్ వచ్చాయి. అంటే ఆయన గెలవడానికి ఎక్కడో ఒక కాడ మీ పాట కూడా భాగమైంది అని నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను. రెండోది ఏంటంటే సన్నిహితులు చాలా వరకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి బర్త్డే కావచ్చు, ఇంకోటి కదా అన్నప్పుడు వాళ్ళు నాకు విషయం చెప్తూ ఉంటారు. ఆ పవన్ కళ్యాణ్ గారిని మేము చూడలేకపోయినా కలవలేకపోయినా మా కమల్ కళ్యాణ్ అనేవాడు మాతో ఉన్నాడు అని అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. రెండోది ఏంటంటే మీరు ఇందాక చెప్పినట్టు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన పాట రాసిన తర్వాత ఫిష్ వెంకట్ గారు ఇదే చెప్పారు అనమాట. ఇలా రాయడం అనేది అంత ఆషామాషి కాదు, ఒక గుణం రాయడం, ఒక మనిషి గుణం రాయడం అనేది ఆయన సన్నిహితుడైనా కావాలి, ఆయనను అంటే ఆయన ఇంటి పక్క నుండి అబ్జర్వ్ చేసుకుంటూ రాయాలి అన్నప్పుడు నా దగ్గర ఇప్పటి వరకు మీరు అడిగిన దాని కాదు, మీలా ఎవరు అడిగినా దానికి సమాధానం లేదు. కానీ కింద కామెంట్స్ చూసుకుంటూ నేను ఏడ్చిన క్షణాలు చాలా ఉన్నాయి సార్. అంటే ఏంటి అంటే నేను అప్పుడు ఒక పాటనే అనుకున్నది ఇంత గొప్ప స్థాయికి ఎలా చేరుకున్నది. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి కవులు, కళాకారులు, పాటలు, డప్పులు, గజ్జలు చాలా వరకు వాళ్ళ ఆట పాటలు అనేవి వచ్చాయి. బట్ పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా ఇది మా పాట, మా అభిమానుల పాట అని గర్వంగా చెప్పుకునే స్థాయికి నా నిర్ణయం, నా కలం, నా కావ్యం పనిచేసేందుకు గర్వం. కాదు, మీరు పాట రాసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి రీచ్ అయిందా లేకుంటే ముందుగానే అది పవన్ కళ్యాణ్ గారికి చూపించి సరే ఇలా ఓపెన్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాము అని ఏమైనా మీరు మాట్లాడారు? అలా ఏం లేదు సార్. ఇప్పుడు ఆ పాట బయటికి రావడానికి కేవలం నా నిర్ణయం మాత్రమే. ఈ పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్ కూడా బాగా పాపులర్ అయ్యాడు. ఈ పాట ద్వారా కూడా కొద్దిగా ఆయనకి సపోర్ట్ అయింది. కానీ రాసిన మీరు ఈరోజు మీ ఫోటోని ఒక జనరల్ ఆడియన్కి లేకుంటే పవన్ కళ్యాణ్ అభిమానులకైనా పార్టీ కార్యకర్తలకైనా మీ ఫోటో చూపించిన ఎవరు ఈ వ్యక్తి అంటారే తప్ప ఈయన పవన్ కళ్యాణ్ గారు అనే ఐడెంటిటీ అయితే మీకు రాలేదు అని నేను అనుకుంటున్నాను. అవును, ఎందుకు రాలేదు సార్? ఎందుకు రాలేదు అనేది అంటే నేను ఓపెన్ గా చెప్పొచ్చో లేదో తెలియదు, కానీ ఈ పాట రాసిన తర్వాత నేను పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. ఓకే, హైదరాబాద్ లో. నిన్ను కలిస్తే కొందరు ఏమన్నారు అంటే ఎవడు రాయమన్నాడు అని ఒకరు, ఇంకొకరు క్రిటిసైజ్ చేయడం, ఇంకొకరేమో ప్రాంతం వైద్యుగా చూడడం. ముఖ్యంగా మిమ్మల్ని గుర్తు పెట్టుకోవాల్సిన మనిషి పవన్ కళ్యాణ్ గారికి
మీ పేరు తెలుసా కనీసం? నేను అదే చెప్తున్నాను సార్, నాకు తెలియదు. పవన్ కళ్యాణ్ గారికి కమల్ కళ్యాణ్ అనే పేరు తెలుసా లేదా నాకు తెలియదు. బట్ ఆయన సన్నిహితులందరికీ కూడా నేను బాగా తెలుసు. ఏదైనా పాట రాయాలి అంటే రే మన కమల్ కళ్యాణ్ ఉన్నాడు కదా, ఏదైనా కంటెంట్ రాయాలి కమల్ కళ్యాణ్ ఉన్నాడు కదా. థౌజండ్స్ ఆఫ్ కాంటాక్ట్స్ అని తీసి పక్కన పెట్టేస్తే కమల్ కళ్యాణ్కి ఆపద వచ్చింది, అవసరం వచ్చింది అని అనుకున్నప్పుడు స్పందించి ఒక ముగ్గురు వ్యక్తుల గురించి చెప్పాలంటే ఎవరి గురించి చెప్తారు? కుటుంబం, ఫ్యామిలీ ఫస్ట్. ఇండస్ట్రీ కాదు కానీ ఇండస్ట్రీ కంటే బయట హైదరాబాద్లో నాకు ఇండస్ట్రీ లేదు. ఇండస్ట్రీ ఎందుకు ఉండదు అంటే సార్, నేను ఎలా గెలవాలని వచ్చానో వాళ్ళు అలాగే గెలవడానికి వచ్చారు సార్. ఇక్కడ ఎవరు సక్సెస్లో లేకపోతే ఎవరిని పట్టించుకోరు. ఇప్పటి వరకు మీకు మూవీస్లో రాయడానికి, పెద్ద మూవీస్లో కానీ అట్లీస్ట్ మీడియం రేంజ్ మూవీస్లో అయినా రాయడానికి మీకు ఎందుకు అవకాశం దొరకదు? నాకు భజన చేయడం చేత కదా సార్. ఫస్ట్ అంటే వెళ్ళి మిమ్మల్ని అబ్బా సార్ సూపర్ సార్ అసలు భలే ఉన్నారు సార్, ఇది మ్యానిపులేషన్ నాకు తెలియదు, అది నా బ్లడ్లో లేదు, ముఖ్యంగా మా పెంపకంలో లేదు. టాలెంట్ తెలిస్తే అవకాశాలు వస్తాయి, మనం ఏంటో తెలియాలి అనేది మాత్రమే నా ఫీలింగ్ సార్, అంతే. రాలేదని కాదు, నా ప్రయత్న లోపం కూడా ఉంది. ఇప్పుడు సార్ నేనేంటో తెలిసింది కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న కమల్ కళ్యాణ్ మీరు ఇక్కడ విజయవాడ వరకు పిలిపించారు. ఇట్లా తెలిస్తే అవకాశాలు వస్తాయి అనేది నా ఫీలింగ్ సార్. సార్ ఇప్పుడు పాట గురించి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాలంటే, పాటకు సంబంధించి కళ్యాణ్ గారి దగ్గర నుంచి ఎటువంటి మాటలు మీ దగ్గరికి చేరలేదు. ఆ విషయాన్ని తీసుకొచ్చి పక్కన పెడితే ఇంకా ఎవరైనా సరే మంచిగా రాశారు బ్రదర్ అని ఎవరైనా మీకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చి మీ భుజం తట్టి ప్రోత్సహించిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇండస్ట్రీ నుండి ఫస్ట్ కాంప్లిమెంట్ నాకు ఫిష్ వెంకట్ గారు అయితే అసలు వెంటనే హక్ చేసుకొని ఆయన గుణం రాసావు, అసలు అలా నువ్వు ఎట్లా రాసావో తెలియదు కానీ ఆయనతో రెగ్యులర్గా తిరిగే వాళ్ళు రాసినట్టుగానే రాసావు. జానీ మాస్టర్ గారు అయితే కమల్జీ వాటే సాంగ్, కమల్జీ అంటే ఒక తెలియనటువంటి ఎక్సైట్మెంట్, అట్లా కొంతమంది ఉన్నారు. సో పార్టీ మిమ్మల్ని పిలిచి కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ మీద ఒక పాట రాయండి అని అంటే మీరు పాట రాశారా, లేకపోతే మీరు ర్యాండమ్గా మీ అభిమానాన్ని చూపించుకోవడానికి ఒక పాట రాసేసి దాన్ని రిలీజ్ చేసిన తర్వాత అది జనాలందరికీ కనెక్ట్ అయ్యి ఆ పాట పాపులర్ అయ్యి దాన్ని పార్టీకి వాడుకున్నారా? సార్ ఇక్కడ ఎవరు ఎలా పాటను వాడుకున్నా కూడా పార్టీకి సంబంధించి అయితే నేను రాలేదు సార్. పవన్ కళ్యాణ్ గారి ఉన్నటువంటి మెంటాలిటీ ఎలా ఉంటుంది, పవన్ కళ్యాణ్ గారు చేసే బిహేవియర్ ఉంటుంది, అంటే ప్రజలతో ఆయన మింగిల్ అయ్యే విధానం ఎలా ఉంటుంది, అంటే ఆయన గురించి ఏ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు కానివ్వండి, టెక్నీషియన్స్ కానివ్వండి. సార్ రెండోది ఏంటంటే ఇది శంకర్ మహాదేవన్ గారితో పాడిపించాలనుకున్నాం. ఆ టైంలో సార్ అందుబాటులో లేరు. ఇంకెవరు అనుకున్న టైంలో రాహుల్ సిఫ్లిగంజ్ గారు అప్పటికే ఫోక్ సాంగ్స్ చేసుకుంటూ తన పర్సనల్ సాంగ్స్ చేసుకుంటూ బిజీగా ఉన్న టైంలో నా వేలో పవన్ కళ్యాణ్ గారికి రాహుల్ సిఫ్లిగంజ్ వాయిస్ సెట్ అవుతుందా లేదా అనుకున్న టైంలో ఆయన 100% దానికి న్యాయం చేశారు. ఆయన కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఒక మంచి పాట వచ్చిందండి నాకు పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి అని. బట్ ఏది ఏమైనా కూడా అది నా నుండి మళ్ళీ ఇంకొక పాట ఇలాగే రాయమంటే నేను కూడా రాయలేనేమో సార్. ఒక మిరాకిల్ జరిగింది, అది అంతే. జానీ మాస్టర్ గారి టాపిక్ ని ఇక్కడ తీసుకొచ్చే ఉద్దేశం లేదు, కానీ టాపిక్ వచ్చింది కాబట్టి అడగాల్సి వస్తుంది. జానీ మాస్టర్కి సంబంధించిన కేసు ఈ మధ్య బీభత్సంగా వైరల్ అయింది. అందులో ఉన్న వాస్తవాలు ఏంటంటారు? నిజంగా జానీ మాస్టర్ గారు ఈయన మీద ఎవరైతే కేసు పెట్టారో ఆ కేసు నిజమేనా? సార్ నిజమా కాదా అన్న విషయం అయితే నాకు తెలియదు. నాకు 2017 నుండి జానీ మాస్టర్ గారు అంటే బాగా సన్నిహితం అని చెప్పను, ఫోన్ చేసినప్పుడే మాట్లాడతాము, లేకపోతే ఎప్పుడైనా కలిసినప్పుడు మాస్టర్ అంటే నన్ను గుర్తుపడతారు, కమల్ గారు కదా అని. అక్కడ వరకు ఉంది. బట్ సార్ నేను ఒకటి చెప్తాను సార్, ఏ కళాకారుడికైనా అటు ఒక సినిమా రంగం అనే కాదు, ఏ రంగంలో నేను ఎదగాలనుకున్నప్పుడు ఒక ఉన్నతమైన స్థాయి, జాతీయ స్థాయిలోకి ఒక అవార్డు వచ్చింది అనుకున్నప్పుడు, నోటి వరకు వచ్చిన ఒక తండ్రి కాబోతున్నారు అని డాక్టర్ వచ్చినప్పుడు చెప్పినప్పుడు తండ్రికి ఒక తెలియనటువంటి ఆనందం కలుగుతుంది. అంటే నాకంటూ ఒక కుటుంబం ఏర్పడుతుంది, ఆ తల్లి కానీ తండ్రి కానీ. తీరా చూస్తుంటే దూరమైనప్పుడు ఎట్లా ఉంటుంది సార్? అంటే మరొక ప్రయత్నం చేశారు కావచ్చు, కానీ ఆ మొదటి జాతీయ స్థాయి అనేది ఆ ఒక్క విషయంలో నేను సరే అమ్మాయి సరే జానీ మాస్టర్ గారు తప్పు ఉందో లేదో పక్కన పెట్టేస్తే ఆ అమ్మాయిని ఎందుకు మీరు హైలైట్ చేయట్లేదు? ఇప్పుడు ఏం జరిగినా సరే అక్కడ మ్యూచువల్గా జరిగినప్పుడు ఈరోజు ఆ అమ్మాయి వచ్చి మ్యూచువల్గా కాదు హెరాస్మెంట్ జరిగింది అని చెప్పడము, దానిని పరిగణలోకి తీసుకుని ఈయన్ని పార్టీ నుంచి తొలగించడం కానీ నేషనల్ అవార్డుని క్యాన్సిల్ చేయడం కానీ ఇటువంటి ట్రీట్మెంట్స్ కరెక్ట్ అంటారా? అంటే సార్ ఒక సంస్థలో ఒక పార్టీలో ఒకటి జరుగుతుంది అనుకున్నప్పుడు ఆ పార్టీకి వ్యవహారాల శాఖ అనేది ఒకటి ఉంటుంది సార్. అంటే వాళ్ళు ఒక నిర్ణయం తీసుకున్నారనుకుంటే
ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచించుకునే కదా సార్. జానీ మాస్టర్ అనే వ్యక్తి ప్రతి విలేజ్లోకి వెళ్ళారు, ప్రజలకు బాగా దగ్గరగా వెళ్ళారు, పార్టీకి ఉండేటటువంటి అంశాలు ఏంటి అంటే పార్టీ అసలు జనసేన పార్టీ ఎజెండా ఏంటి అవన్నీ కూడా ఎంతవరకు ప్రజలకు తీసుకెళ్లారు. సో ఇక్కడ చెప్పలేం సార్, అంటే ఎదుగుతున్నప్పుడు ఎక్కడో ఒక స్వార్థం ఉంటుంది కదా, ఆ స్వార్థంతో ఆయనను ఇప్పుడు పార్టీ కోసం కష్టపడి పని చేసేటప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది దుష్ప్రచారాలు చేయడము, ఆరోపణలు చేయడము, ఏదో రకంగా ఇరికించడము పని చేస్తూ ఉంటారు కదా. మరి ఆ కోణంలో ఆలోచించుకోకుండా రాయి పడిన ప్రతి వ్యక్తిని, అంటే ఏ వ్యక్తి మీద అయితే ఒక రాయి అనేది పడుతుందో ఆ వ్యక్తిని ఇలా పార్టీలో నుంచి తొలగించుకుంటూ పోతే మరి పార్టీలో ఇంకెవరు మిగులుతారు సార్? సార్ మీరు అడిగింది కరెక్టే, అది పార్టీకి సంబంధించిన విషయాలు సార్. కేవలం ఈ సోషల్ మీడియా ద్వారానో లేకపోతే అమ్మాయి ఇచ్చిన ప్రూఫ్ ద్వారానో ఇతను చెడ్డవాడు అనేది చేశారు కరెక్టే. బట్ ఆ పార్టీ అనే దానికి ఇలాంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి తీసేసింది అంటే, తీసుకున్నప్పుడు ఎంత నిర్ణయించిందో వద్దు అనుకున్నప్పుడు కూడా వాళ్ళు అన్ని రకాల నిర్ణయాలు తీసుకొని జడ్జిమెంట్ చేస్తారు కదా అనేది నా ఒపీనియన్ సార్, అంతే. ఓపెన్గా మాట్లాడుకోవాలి అని అంటే ఇటు మెగా ఫ్యామిలీకి ఇటు అల్లు ఫ్యామిలీకి ఒక వార్ అనేది జరుగుతుంది, కోల్డ్ వార్ జరుగుతుంది. అది చాప కింద నీరులాగా సాగి ఈరోజు బహిరంగంగా మాట్లాడుకునే స్థాయి వరకు వచ్చింది. అంటే ఫ్యామిలీస్ వైజ్గా వాళ్ళు మాట్లాడుకోవట్లేదేమో కానీ ఫ్యాన్స్ అందరూ కూడా రెండు వర్గాలుగా విడిపోవడము, అది ట్విట్టర్ ద్వారా కానివ్వండి లేకుంటే ఇన్స్టాగ్రామ్ ద్వారా కానివ్వండి సోషల్ మీడియా సైట్స్లో కొట్టుకుంటా ఉన్నారు. ఫ్యాన్ వార్ అనేది ఓపెన్గా జరుగుతుంది. మరి ఇలా జరిగేటప్పుడు పవన్ కళ్యాణ్ గారికి దగ్గరగా సన్నిహితంగా ఉండే వ్యక్తుల మీద ఇటువంటి ఆరోపణలు వస్తున్నాయి. అది కూడా ఒక అల్లు ఫ్యామిలీ నుంచి ఒక పెద్ద హీరో ఈ ఆరోపణలని దగ్గరుండి నడిపిస్తున్నారు, ముందుకు తీసుకెళ్తున్నారు అని ఒక విషయం అయితే చక్కర్లు కొడుతుంది. మరి అలాంటప్పుడు ఆలోచించి కదా నిర్ణయం తీసుకోవాలి, ఇది ఎంతవరకు కరెక్ట్ రాంగ్ అనేది. సరే మీరు అన్నది కరెక్టే. జానీ మాస్టర్ అనే వ్యక్తి చిన్న స్థాయి ఉన్నటువంటి క్యాడర్ అయితే కాదు. ఆయన ఏదో మారుమూలలో ఉన్నటువంటి కార్యకర్తనో లేకపోతే జన సైనికో కాదు. ఆయనకంటూ ఒక మార్క్ ఉంది. ఆ మార్క్ని సపోర్ట్ చేసింది రామ్ చరణ్ గారు. ఆయన ప్రతిసారి చెప్పుకుంటారు, పవన్ కళ్యాణ్ గారితో నేను చేయడం జర్నీ అనేది, చరణ్ బాబు నాకు ఇచ్చినటువంటి అవకాశం, బాలీవుడ్లో నాకు సల్మాన్ ఖాన్ గారు కూడా అవకాశం వచ్చింది అంటే నేను చేసినటువంటి సాంగ్సే అనేది. సార్ నేను ఇక్కడ ఏమంటున్నానంటే పార్టీ వైజ్గా మనం చూస్తుంది, వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు పక్కన పెట్టేస్తే వెనక వాళ్ళు ఎంత ప్రేమగా ఉంటున్నారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు మెగా ఫ్యామిలీ ఎందుకు కలిసి ఉండరు సార్? ఎందుకు కలిసి ఉండరు సార్? భార్యాభర్తలు విడిపోయారు అనుకున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పలేదు సార్ రేణు దేశాయ్ గారు పవన్ కళ్యాణ్ గారి గురించి? వాళ్ళిద్దరు విడిపోయారు కరెక్ట్, ఎన్నిసార్లు చెప్పట్లేదు? సమంత గారు నాగ చైతన్య గారి గురించి ఎన్నిసార్లు చెప్పట్లేదు? సరే ఇక్కడ ఏమంటున్నానంటే, సరే పార్టీ తీసుకునే నిర్ణయాలను పక్కన పెట్టేస్తే ఆ మనిషికి ఉండే గౌరవం అనేది ఉంది కదా. రేపు సక్సెస్ వచ్చింది అనుకోండి, ఈయనోళ్ళే కదా. సరే ఇక్కడ జానీ మాస్టర్ గారు లాంటి వాళ్ళని ఇంకొకరిని ఎవరో ఒకరు సార్ ఆయన ఒక్కడే పొరపాటు చేసి చాలామంది చెప్పారు. అన్ని మాస్టర్ కావచ్చు, రేఖ ఇంకో అంటే కొంతమంది నాకు పేర్లు తెలియదు, కొంతమంది మాస్టర్స్ కూడా వాళ్ళతో ఉండేవాళ్ళు, డ్యాన్స్ మాస్టర్లు సీనియర్స్ అందరూ కూడా జానీ గారు తప్పు చేయలేదు, జానీ గారి మంచి కష్టపడే స్వభావి అని. సార్ ఇప్పుడు డిప్యూటీ సీఎంగా కొణిదెల పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరం కూడా ఇంకా కంప్లీట్ అవ్వలేదు. పవన్ కళ్యాణ్ వల్లే ఈ కూటమి నిలబడింది, పవన్ కళ్యాణ్ వల్లే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని నడిపిస్తుంది అని నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో చాలా సందర్భాల్లో చెప్పారు. అలానే చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు. సో మరి ఇలా ఒప్పుకొని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ఇలా ఒప్పుకొని ఆయన్ని గౌరవిస్తూ ఆయనకు ఒక డిప్యూటీ సీఎం అనే హోదాను కల్పించి ఈ రోజు ఆ హోదాని తీసేసి దానిని నారా లోకేష్ గారికి ఇవ్వాలి అని అంటాం. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కానివ్వండి, ఆ నాయకులే కానివ్వండి ఫ్లిప్పింగ్ పాలిటిక్స్ చేస్తున్నారు అని అనిపిస్తుందా? మీరు అడిగిన దానికి నాకున్నటువంటి అవగాహనతో చెప్తున్నాను తప్ప నేను ఇదే ఫైనల్ అనట్లేదు, నేను చెప్పింది కరెక్ట్ అనట్లేదు. సార్ ఒక విషయం తీసుకుందాం సార్. కూటమి నేను తెలుగుదేశం పార్టీతో చేయబోతున్నాను. తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ కలిపి కూటమిగా ఏర్పడి మేము గట్టి పోటీని ఇవ్వబోతున్నాము అని అన్నారు. సార్ జనసేన పార్టీ ఎలాగో కూటమి అనుకున్నప్పుడు తెలుగుదేశంతోనే ఎందుకు వెళ్ళాలి సార్? ఆయనకు వేరే ఆప్షన్స్ లేవా సార్? ఆయన మైండ్ మార్చుకొని సరే జరిగిందేదో జరిగిందిరా, పవన్ కళ్యాణ్ గారు ముందే పోనీలే
అనుకునే గుణం కదా. మరి ఈ పోనీలే అనుకున్న గుణంతోని జగన్ గారిని కలుపుకోవచ్చు కదా సార్. పోనీలే అనే గుణంతోని షర్మిల గారిని కూడా పిలిపించుకోవచ్చు కదా. ఆయన అలా వెళ్ళలేదు. పవన్ కళ్యాణ్ గారు ఆలోచించుకున్న విధం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారికి ఉన్న అనుభవంతో ఒక మాట అన్నారు సార్. ఒక స్పీచ్ లో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే, అన్ని రకాలుగా నలిగిపోయినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు, ఈయనను గౌరవించుకుందాం, ఈయనను గెలిపించుకుందాం, ఈయనకు మాటకు కట్టుబడి ఉందాం. అంత లొంగి అన్ని రకాలుగా ఆయన కింద ఉన్న వాళ్ళకు కూడా ఆయన నా మాట వినండి అని అంత కాంప్రమైజ్ చేసి ఉన్నారు. కూటమి అంటే గెలిచిన తర్వాత ఈ మాటలు ఎందుకు సార్? ఆంధ్ర రాష్ట్రం 5 సంవత్సరాలు దరిద్రమైనటువంటి సమస్యలను ఎదుర్కొంది అని చెప్పినటువంటి ఇక్కడి మనుషులే కడుపు నిండిన తర్వాత ఈ స్థానంలోకి లోకేష్ గారు రావాలి, ఈ స్థాయిలోనే పవన్ కళ్యాణ్ గారు ఉండాలి ఎందుకు సార్? అనుభవం ఉన్న వ్యక్తి ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కదా, వీళ్ళకు సపోర్ట్ గా. ఇందులో బీజేపీ పార్టీ అనేది ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ లో ఉంది కదా సార్. మోడీ గారికి తెలియదా, అమిత్ షా గారికి తెలియదా, లేకపోతే అక్కడ ఉన్నటువంటి గొప్ప నాయకులకు తెలియదా సార్ ఎవరిని పెట్టుకోవాలి ఎవరిని పెట్టుకోవద్దు అనేది? సో ఎవరైనా సార్, లోకేష్ గారు అయినా పవన్ కళ్యాణ్ గారు అయినా సీఎం స్థాయిలోకి వెళ్ళేలా కూడా సెంట్రల్ స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు అయితే ఉంటారు కదా. సరే సెంట్రల్ స్థాయిలో లేకపోయినా కూడా ఎంతో కొంత సెంట్రల్ స్థాయిలో ఒక గౌరవం ఉంది కదా. చంద్రబాబు నాయుడు గారి మాటకి గౌరవిస్తున్నారు కదా. మరి గౌరవించే వ్యక్తులకు తెలుసు కదా మనం ఎందుకు కొట్లాడుకోవాలి అంటున్నాను సార్. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఏం చెప్తారంటే, మీరు సినిమా ఇండస్ట్రీలోకి రావడానికి వెనకాల ఇంకెవరైనా ఉన్నారా మీ ఫ్యామిలీ నుంచి? ఎవరు లేదు సార్. ఎవరు? నాన్న చనిపోయారు, అమ్మ కూడా చాలా కష్టపడింది. ఓకే. అన్నయ్య ఫస్ట్, అన్న తర్వాత అక్క తర్వాత నేను. అన్నయ్య కూడా 2018లో చనిపోయారు. దాని తర్వాత అక్కకి ఒక తమ్ముడిగా నా బాధ్యతగా నేను, అంటే అందరి సపోర్ట్తో, కుటుంబం కానీ సన్నిహితులు కానీ నాకు కావాల్సిన వాళ్ళందరి ప్రోత్సాహంతోనే అక్క కూడా పెళ్లి జరిగింది. మా బావ మా అక్క, అంటే పద్మ శరత్ గారు, ఆసాది శరత్ అక్క బావ, వాళ్ళు సంతోషంగా ఉన్నారు. వాళ్ళకంటే ఎక్కువ అమ్మ సంతోషంగా ఉంది. నాకు సపోర్ట్ అంటే ఇంటి దగ్గర సార్, బెల్లంపల్లిలో బెల్లంపల్లి బస్తీ, అక్కడ అందరూ రిలేషన్సే. మా కమల్ మావాడు, అరే మా కమల్ గారు, అరే మా సన్నిహితుడు, మా వాళ్ళు అని చెప్పుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. మిమిక్రీలో కమల్ అన్న మా గురువు అనే వాళ్ళు కూడా దాదాపు ఒక 200-300 మంది అప్పుడప్పుడు అంటారు, అన్న నువ్వు మాకు ఇన్స్పిరేషన్ అని. అది ఎక్కడో తెలియని సంతోషం. మిమిక్రీ అంటే మీరు ఎప్పటి నుంచి మొదలు పెట్టారు? సుమారుగా ఎన్ని వాయిస్ చేస్తారు? ఎవరెవరు చేస్తారు సార్? ఎన్ని వాయిస్లు అని ఎవరు చెప్పరు సార్, ఎందుకంటే అంటారేమో కానీ ఆ టైంకి అవి కొన్ని, ఇప్పుడు మీలాగా నేను ఒక నిమిషం మాట్లాడితే అది మిమిక్రీ అవ్వదు. అంటే డిఫరెంట్ మిమిక్రీ అనేది డిఫరెంట్ ఆర్ట్ సార్. అంటే మీ వాయిస్ని నేను ఇమిటేట్ చేయడం అంటే అందులో ఒక బాడీ లాంగ్వేజ్ ఉండాలి, వాళ్ళ వాకింగ్ స్టైల్ ఎలా ఉంది, బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంది, వాళ్ళ వాయిస్ ప్రజెంటేషన్ ఎలా ఉంది, వాయిస్ మాడ్యులేషన్ అనేది ఎలా ఉంది, వాళ్ళ వాయిస్ పిచ్ ఎలా ఉంది, దాన్ని పట్టుకొని ఒక వాయిస్ చేస్తాం అనమాట. సో ఒక నిమిషం మీ వాయిస్ ఇమిటేట్ చేశాను కదా అనగానే కిషోర్ సార్ వాయిస్ ఇమిటేట్ చేస్తున్నాడు అనేది దట్ ఈస్ నాట్ మిమిక్రీ. ఇంత చక్కగా మిమిక్రీ చేసి చాలా మందిని ఎంటర్టైన్ చేస్తున్నారు. సో ఇలా ఎంటర్టైన్ చేస్తూ ఎంతో మందిని నవ్వించే ఇలాంటి కళాకారుల వెనకాల ఇంతే హ్యాపీ లైఫ్ ఉంటుందా? ఇంతే ఎంటర్టైన్మెంట్ ఉంటుందా మీ లైఫ్లో? సార్ కళాకారుల జీవితం అంటేనే చాలా సున్నితం సార్. ఇప్పుడు మీరు ఒక విజయవాడలో, నేను హైదరాబాద్లో ఉన్న కమల్కి కాల్ చేసి, అంటే ఒక మిమిక్రీ ఆర్టిస్ట్లు అనుకోండి నేను, లేదా ఒక సింగర్ని అనుకోండి, డ్యాన్సర్ని అనుకోండి, లేదా ఒక తబలాను డప్పులు కొట్టేవాళ్ళు ఇంకొకటి ఎలా అనుకోండి, ఒక ఊర్లో ఉన్న వాళ్ళకు ఫోన్ చేసి వస్తే మా దగ్గర డబ్బులు ఉంటాయో ఉండవో తెలియదు, మేము తింటామో లేదో తెలియదు, ఇంట్లో ఎటువంటి పొజిషన్లో ఉంటామో తెలియదు, అప్పులలో ఉంటామో తెలియదు. కానీ ఒక అవకాశం మాకు పేరు తీరకపోతుందా, ఇంకొక అవకాశాన్ని తెప్పించకపోతుందా, ఆ డబ్బులతో ఒక అవసరం తీరకపోతుందా, అవకాశాలు రాకపోతాయా, పరిచయాలు పెరగకపోతాయా, ఇంత సున్నితంగా ఉంటారు సార్. ఈ సున్నితత్వంలో హేళనలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి, కావాలని డీగ్రేడ్ చేసేవాళ్ళు ఉంటారు, సపోర్ట్ చేసేవాళ్ళు చాలా తక్కువ. కళాకారుడికి అవకాశం, కళాకారుడు ఎప్పుడైనా చులకన భావిస్తారు. వాడు కళ గెలుస్తుందేమో కానీ ఆ కళాకారుడికి ఎక్కడో ఆ కళాకారుడితో పాటు కళ గెలిచింది అనుకోండి, మీకు అర్థం వస్తుంది నేను చెప్పిన పాయింట్. అంటే ఆ కళ ఎంత గొప్పదో కళాకారుడికి కూడా ఆ స్థాయికి వచ్చారనుకోండి. అమితాబ్ బచ్చన్ గారు ఒక మాట చెప్పారు సార్. అమితాబ్ బచ్చన్ అనే వ్యక్తి సినిమా రంగము ప్రపంచానికి పరిచయం అయింది కాబట్టి, ఆ రంగాన్ని నేను ఎంచుకొని నా కళలు చూపించుకున్నా కాబట్టి, అంటే నాకంటే ముందు సినిమా రంగము పేరు
పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి కాబట్టి అందులో నా కళ ఉపయోగపడింది. ఇదే అమితాబ్ బచ్చన్ సినిమా రంగం కాకుండా ఇంకొక రంగంలోకి వస్తే ఈ స్థాయి వరకు వచ్చేవాళ్ళు కాదు. అంటే ఏ రంగం ఎంచుకునే వాళ్ళైనా ఆ రంగంలో ఉన్నటువంటి పేరు ప్రఖ్యాతులు గొప్ప అయినప్పుడు ఆ రంగంలో ఏదో ఒక రోజు మనం గొప్ప వాళ్ళం అవుతాం ఉన్నారు. కళాకారులు కూడా అంతే సార్. ఇంత చక్కగా మిమిక్రీ చేస్తూ చాలా మందిని ఎంటర్టైన్ చేస్తూ చక్కగా నవ్విస్తున్నారు కదా, మరి దీన్ని ఎందుకు మీరు ప్రొఫెషనల్గా మీరు కంటిన్యూ చేయకోకుండా ఉన్నారు? అంటే మీరు ఏదైతే సాధించాలనుకుంటున్నారో ఇది చేస్తూ కూడా దాని ప్రయత్నాలు చేయొచ్చు కదా మీరు. సార్ చేయొచ్చు సార్. అయితే ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్కి అంటే నా వరకు నేను ఎందుకు మిమిక్రీ జోలికి వెళ్ళలేదంటే, మనము ఎంటర్టైన్మెంట్ చేస్తున్నప్పుడు స్టేజ్ పైన ఒక కళాకారుడు ఉంటే, మిమిక్రీ ఆర్టిస్ట్ ఉంటే, మిమిక్రీ ఆర్టిస్ట్ అందరితో మింగిల్ అవ్వడు సార్. సరే ఏదో వచ్చారో డబ్బులు ఇస్తున్నాము, స్టేజ్ మీదకి వచ్చాడో మైక్ ఇచ్చడము, వాళ్ళని నవ్వించు వీళ్ళని నవ్వించు అంటే వాడు చేయలేదు సార్. మిమిక్రీ ఆర్టిస్ట్ అందరితో మింగిల్ అయిపోయేటటువంటి కళ అది, అందరినీ నవ్వించే కళ. ఎంత మూర్ఖంగా ఉన్నా కూడా అక్షరము ఏదో ఇమిటేషన్. ఇప్పుడు నేను సరదాగా మీ వాయిస్ ఇమిటేట్ చేస్తే మీరు నా పైన సీరియస్ అయితే ఎలా అవుతుంది? ఫర్ సపోజ్ ఒక ఈవెంట్ ఆర్గనైజర్ ఇక్కడ ఉన్న వాళ్ళు ఉన్నారు, నేను మీ వాయిస్ ఇమిటేట్ చేస్తాను అన్నది నాది నా వాయిస్ ఇమిటేట్ చేస్తావు అనవాను అంటే సరే మనం మంచి అందరూ ప్రేక్షకులు అందరూ ఇమిటేషన్ని లైక్ చేస్తున్నారు, వాయిస్ని లైక్ చేస్తున్నారు అనే వారికి తమ్ముడు గెస్ట్ వచ్చిండు ఆగండి, ఆయన మిమిక్రీ ఆర్టిస్ట్ ఆపండి, అక్కడ మా సార్ వచ్చారు, ఇలా చేస్తే ఆ కళ బయటకు వస్తుంది కదా సార్. ఒక అవకాశాలు వస్తాయి రావడం పక్కన పెట్టేస్తే నా కళను చూపించుకునే వేదిక దొరికింది అంటాం కదా. సో నేను అలాంటి అవమానాలు బాగుపడ్డాను. వాయిస్ అందరు ప్రేక్షకులందరూ అక్కడ ఉన్న ఆడియన్స్ని మెస్మరైజ్ చేసి మన ఇమిటేషన్ చేసి మెస్మరైజ్ చేద్దాం అనుకునే టైంలో తమ్ముడు ఒక 10 నిమిషాలు సార్ వచ్చింది, తమ్ముడు ఇలా ఈ రిస్ట్రిక్షన్స్ అన్నీ కూడా మనకు అవసరమా? అది నాకు తిండి పెట్టింది, నేను ఈరోజు ఇక్కడ వరకు వచ్చాను అంటే కేవలం మిమిక్రీయే, కానీ ఆ అవమానాలు మనం ఇంకెందుకు పడడం లే అని నేను ఆగాను అంతే తప్ప అవకాశాలు వస్తే మాత్రం వదుకోవాలని నాకు లేదు. నేను కొన్ని ఫేస్ చేశాను, అది మనకు అవసరం లేదులే అనిపించింది సార్. థ్యాంక్ యూ సో మచ్ కమల్ కళ్యాణ్ గారు. చాలా విషయాలు మా హలో టీవీ ప్రేక్షకులతో పంచుకున్నారు, మంచి ఎక్స్పీరియన్స్ అంతా కూడా షేర్ చేసుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. మీరు అనుకున్న ప్రాజెక్టులన్నీ సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని, మీరు అనుకున్న స్థాయికి అంతకన్నా ఎక్కువ స్థాయికి మీరు వెళ్ళి మళ్ళీ ఒకసారి మాకు అవకాశం ఇచ్చి ఇదే ఛానల్లో ఇంకోసారి ఇంటర్వ్యూ ఇస్తారని కోరుకుంటూ సెలవు. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు కూడా ఒక మంచి అవకాశం ఇచ్చారు. మీకు మీ టీం అందరికీ కూడా హలో టీవీ సంబంధించి ఇంకా చాలా మంచి ఆలోచనలు ఉన్నాయి. వీళ్ళ కొత్త కంటెంట్స్ కానివ్వండి, వీళ్ళు చేసే ప్రయోగాలన్నీ కూడా కొత్త వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలనే ఆలోచన ఉంది. తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. మన ఛానల్ మనం గౌరవించుకుందాం, సబ్స్క్రైబ్ చేద్దాం. థ్యాంక్ యూ. హలో టీవీ గురించి నేను ఒక సభలో మాట్లాడదాం అనుకున్నప్పుడు నాకు ఈ ఛానల్లో మీరు పెడుతున్న వీడియోస్ అన్నీ మీ షార్ట్స్ కానీ వీడియోస్ కానీ నాకు త్రివిక్రమ్ పంపిస్తుంటాడు. అప్పుడప్పుడు కంటెంట్ కూడా చాలా బాగుంటాయి. హలో టీవీ ఇది మనది. మీరు లైక్ కొట్టండి, షేర్ చేయండి, బాయ్. సబ్స్క్రైబ్ మాత్రం చేయండి.